హాయ్ ఫ్యూచర్ డాక్టర్స్, వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాస్. ఈ క్లాస్లో మనం ఇంటిగ్రేషన్ చూద్దాం. బేసిక్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి. బైపీసీ స్టూడెంట్స్కి ఈ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ తెలియదు కాబట్టి మనం కొద్దిగా స్లోగా ప్రాక్టీస్ చేసుకుంటే కంపల్సరీ మీరు ఎంపీసీ వాళ్ళకన్నా బాగా చేయగలరు. సో ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్? x power n plus 1 by n plus 1 plus constant they will write. This one definitely they should, because integration differentiation రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ ఉంటాయి. మనం దాని ప్రూఫ్ కూడా చేయొచ్చు, చేద్దాం. సో ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఆన్సర్స్ ఏమవుతాయంటే ఇక్కడ పవర్ ఎంత ఉన్నట్టు 1, దేర్ఫోర్ n ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఎక్స్ పవర్ 1 plus 1 by 1 plus 1 plus ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ కాన్స్టెంట్. ఇక్కడ ఏముందో చూడండి, 2 ఉంది, దేర్ఫోర్ ఎక్స్ పవర్ 2 plus 1 by 2 plus 1 plus c is equal to ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ కాన్స్టెంట్. ఇప్పుడు కనుక మీరు దీన్ని డిఫరెన్షియేషన్ చేశారనుకోండి మళ్ళీ మీకు ఇది వస్తుంది అనమాట. కావాలంటే చేసి చూడండి. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్. వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్? డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఆల్రెడీ మనం 0 అని చెప్పాం. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 2, 1/2 కాన్స్టెంట్ బయట రాసేయండి. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ హోల్ సార్లు రాసాం మనం. ఏమవుతుంది? 2x dx, 2 క్యాన్సిల్, ఏమొచ్చింది? ఎక్స్ డిఎక్స్. సో ఈ రెండు క్వైట్ ఆపోజిట్ అనమాట. మీరు ఇంటిగ్రేషన్ చేసిన దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మళ్ళీ మీరు ఇంటిగ్రేషన్ దేని చేస్తారో అది వస్తుంది అనమాట. చూసండి, అలాగే ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేశారనుకోండి మళ్ళీ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ వస్తుంది. ఇది క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. ఇలా మీరు ఎన్ని చేసినా ఇలా చేసుకోండి. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ -2 dx 1 by x square dx they will ask. అప్పుడు -2 plus 1 by -2 plus 1 c, x power -1 by -1 plus c. సో -1 by x plus c, x power -2 dx ఉంటుంది. సో x power -3 dx, అదర్వైజ్ 1 by x cube dx ఎలాగైనా ఇవ్వచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే x power -3 plus 1 by -3 plus 1 plus constant, x power -2 by -2 ప్లస్ ఇజండి. సో ఇది ఇంటిగ్రేషన్ అన్నమాట. ఇలా చేస్తే మనకి ఇంటిగ్రేషన్ చేస్తాం. అలాగే బిట్వీన్ ద లిమిట్స్ కూడా ఉంటుంది. దిస్ ఈస్ ఫైనైట్ డెఫినెట్ ఇంటిగ్రల్ ఏమంటారు మ్యాథ్స్ వాళ్ళు, మనకు అదంతా అవసరం లేదు. సో దీన్ని బిట్వీన్ ద లిమిట్స్ ఇస్తే ఎలా చేయాలి అంటే ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడ మారుతుందో వాళ్ళు ఇస్తారు. ఎక్స్ వాల్యూ 0 to 2, ఎక్స్ వాల్యూ 1 to 3 మారుతుందని ఇస్తారు. అదే మనం a to b. సో అది చేసేటప్పుడు ఎలా రాస్తారో చూద్దాం. సో ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ బిట్వీన్ ద లిమిట్స్ a to b. సో ఎలా చేయాలంటే ఎక్స్ పవర్ n plus 1 by n plus 1 బిట్వీన్ ద లిమిట్స్ a to b. దీనికి కాన్స్టెంట్ అవసరం లేదండి, ఎందుకంటే రాసిన కానీ క్యాన్సిల్ అయిపోతాం. ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. b పవర్ n plus 1 by n plus 1 మధ్యలో మైనస్ రాయాలి. తర్వాత లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. a పవర్ n plus 1 by n plus 1. సో ఇదనమాట ఫామ్. b పవర్ n plus 1 by n plus 1 మైనస్ a పవర్ n plus 1 by n plus 1. ఇప్పుడు చిన్న ప్రాబ్లం చేస్తే మీకు అర్థమవుతుంది. ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ బిట్వీన్ ద లిమిట్స్ 0 to 2 అని ఇచ్చారనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్ పవర్ 2 plus 1 by 2 plus 1 బిట్వీన్ ద లిమిట్స్ 0 to 2. అప్పుడు ఎక్స్ క్యూబ్ బై 3 బిట్వీన్ ద లిమిట్స్ 0 to 2. సో సబ్స్టిట్యూట్ చేయండి. 2 క్యూబ్ బై 3. సో 2 క్యూబ్ బై 3 మైనస్ 0 క్యూబ్ బై 3. సో 2 క్యూబ్ బై 3 అంటే సో 8 by 3 ఇస్ ద ఆన్సర్. సో ఇదే క్వశ్చన్ మనకి ఇలా ఇచ్చారనుకున్నాం. ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ బిట్వీన్ ద లిమిట్స్ 1 to 2 అని ఇచ్చారనుకున్నాం. అప్పుడు ఎక్స్ పవర్ ఇక్కడ ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. అప్పుడు ఎక్స్ పవర్ 1 plus 1 by 1 plus 1 బిట్వీన్ ద లిమిట్స్ 1 to 2. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. 2 square by 2 మైనస్ 1 plus 1 2 కదా, మైనస్ తర్వాత లోయర్ లిమిట్ 1 square by 2. అప్పుడు ఏమవుతుందంటే ఇది 4 by 2 మైనస్ 1 by 2. కనిపించిన ఇలా క్యాన్సిల్ చేసేయకండి, ఇలా రాసుకుంటే ఈజీ అయిపోతుంది. డినామినేటర్లో 2 ఉంది కాబట్టి 4 minus 1, 4 minus 1 by 2, ఆన్సర్ ఈజ్ 3 by 2. సో ఇదే క్వశ్చన్ మీకు ఇలా ఇచ్చారు. ఎక్స్ పవర్ -2 dx
బిట్వీన్ ద లిమిట్స్ 1 to 2 అని ఇచ్చారు. సో ఎలా ఇచ్చిన ఎక్స్ పవర్ -2 + 1 బై -2 + 1 బిట్వీన్ ద లిమిట్స్ 1 to 2. సో ఎక్స్ పవర్ -1 బై -1 బిట్వీన్ ద లిమిట్స్ 1 to 2. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? సో -1/x బిట్వీన్ ద లిమిట్స్ 1 to 2. మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే ఈ మైనస్ బయట రాయండి, లేకపోతే అలాగే ఉంచి రాయండి. మైనస్ మాత్రం క్యారీ చేయాలి. -1 ఫస్ట్ విల్ సబ్స్టిట్యూట్ అప్పర్ లిమిట్ 2 మైనస్ ఇది మధ్యలో రాసే మైనస్, ఈ మైనస్ ఇది ఈ మధ్యలో రాసే మైనస్. ఇప్పుడు నేను రాసే మైనస్ ఈ మైనస్ అన్న -1/1 అర్థమవుతుంది. -1/2 చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేస్తారన్నమాట, ఈ మైనస్ వదిలేస్తారు. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 - 1/2 దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 1/2. సో ఇంటిగ్రల్ 1/x dx బిట్వీన్ ద లిమిట్స్ 0 to 2 లేకపోతే 0 to 1 మీ ఇష్టం. సో దీన్ని ఎలా రాస్తారంటే 0 to 2 x పవర్ -1 dx ఇలా రాయకూడదు, -1 + 1. సో ఇంటిగ్రల్ 1/x dx ఈస్ log x. దిస్ ఈస్ ద ఫార్ములా. ఇంటిగ్రల్ 1/x dx మ్యాథమెటిక్స్లో చెప్తారు అన్నమాట. log x బిట్వీన్ ద లిమిట్స్ 0 to 2. అప్పుడు ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. log 2 మైనస్ log 0. సో ఇంటిగ్రల్ 1/x అలా చేయాలి. ఒకసారి మళ్ళీ a to b లిమిట్స్లో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు లాగ్దాం వచ్చినప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. అప్పుడు సో ఇంటిగ్రల్ 1/x dx బిట్వీన్ ద లిమిట్స్ a to b ఈజ్ గోయింగ్ టు బి log x బిట్వీన్ ద లిమిట్స్ a to b. ఫస్ట్ విల్ సబ్స్టిట్యూట్ అప్పర్ లిమిట్ log b మైనస్ log a. log b మైనస్ log a ఫార్ములా ఈజ్ log b/a. జనరల్గా ఇలా రాస్తాం. ఇది మ్యాథమెటిక్స్ మరి. log a మైనస్ log b, log a/b, log ab. log ab is log a plus log b. log a/b is log a minus log b. These are the formulas. ఇందాక రాసింది కూడా అలాగే రాస్తాం. Isn't it? So integral 1/x dx is log x. Now what is derivative of log x? Derivative of log x is 1/x dx అని రాయాలన్నమాట. చెప్పాం కదా, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇది వస్తుంది, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇది వస్తుంది. సో మళ్ళీ ఇంటిగ్రల్ 1/x dx చేస్తే మీకు log x. ఈ రెండు క్వైట్ ఆపోజిట్. సో దీన్ని బేసిక్ ఇంటిగ్రేషన్ అంటాం. ఇంక ఇందులో మనకి చాలా ఉంటాయి, అవన్నీ మనం తర్వాత చూద్దాం. 1/1 sin θ cos θ అన్నీ నేర్చుకుని వాట్ ఈస్ θ, యాంగిల్ అంటే ఏంటి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, సో మీకు ఎందుకు రావట్లేదు అనేదంతా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. వెరీ గుడ్.